Over the years, Sagar achieved many things, but his greatest impact was never on a report card or a resume. It was on the people around him. How has Sagar impacted your life? చాలా వేస్లోనే ఇంపాక్ట్ అయ్యింది. పర్సనల్గా మనం చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా చాలా ఇంపాక్ట్ అయ్యింది అని అనిపించింది ఎక్కడంటే నాకంటే చిన్న సాగర్, బట్ స్టిల్ నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా లెట్స్ బయటికి వెళ్ళాను, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అక్కడ గొడవకి వస్తున్నారు సంథింగ్ అలాంటి నేను వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళేవాడు. వాడు ఏదో ఒక సజెషన్ ఇచ్చేవాడు, బేసిక్గా సొల్యూషన్ నేను సజెషన్ ఇచ్చేవాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 100 times 90 times వరకు సజెషన్స్ చాలా వరకు పట్టాయి. బేసిక్లీ పైన ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యం అయితే నాకు చాలా వరకు క్రియేట్ అయ్యింది. నా లైఫ్ మీద అంటే తన మీద ఇంపాక్ట్ అంటే ఏది చేసినా 100% చేస్తాడు. అది చూస్తే తెలుస్తుంది. తను ఎంత కామ్ అండ్ కంపోజ్ ఉంటాడంటే అసలు తనకున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు మేము కలిసినప్పుడు తన కళలో కనిపించింది. ఆ స్ట్రెస్ అనేది తనలో నాకు ఎప్పుడు కనిపించలేదు. తన దగ్గర నుండి ఎవరైనా నేర్చుకోవాల్సింది, నేననే కాదు ఎవరైనా నేర్చుకోవాల్సింది. అంత కూల్గా ఉండడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. అందరితో మంచిగా ఉంటాడు. అది గుడ్ బుక్స్లో ఉండాలని కాదు, తన నేచరే అంత. ఎవరు తనని అంత తొందరగా తప్పుగా తీసుకోలేదు. ఎందుకంటే గుడ్ నేచరే తన క్యారెక్టర్ అది రిఫ్లెక్ట్. నా మీద నీ ఇంపాక్ట్ చెప్పాలంటే చాలా వీడియోస్ చేయాలి అండ్ చాలా డిస్కషన్ కావాలి దీనికి. సో అది నాకు చెప్పడానికి కూడా చాలా వీడియోగా ఉంటుంది. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు నాకు ఎప్పుడు గుర్తుంటావు. ఐ థింక్ సాగర్ మేడ్ మీ థింక్ మోర్ బిఫోర్ యాక్షన్స్. నాకు తెలిసినంత వరకు ఐఎమ్ వెరీ స్పాంటేనియస్ గై హూ జస్ట్ ఇంప్లిమెంట్స్ అండ్ లర్న్స్. అంటే నాకు దెబ్బలు పడతాయి యూజువలీ, బట్ సాగర్ ఈస్ వెరీ డిఫరెంట్. హీ జస్ట్ అనలైజెస్ ఎవ్రీథింగ్ బిఫోర్ టేకింగ్ స్టెప్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజిస్ట్ అనొచ్చు. నాకు తన థాట్స్ అని చాలా హెడ్ ఉంటాయి బేసిక్లీ. అంటే హెడ్ ఉండడం అంటే ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ బెటర్ టు లిసన్ దాన్ ఆర్గ్యూ అనే టైప్ అయిపోయేది. అంటే ఆర్గ్యుమెంట్ కన్నా అది వన్ సైడెడ్ టాక్ ఉండేది. అది నాకు లెక్చర్ ఇచ్చేవాడు, నేను వినేవాడిని. అది జరిగేది మా ఇద్దరికి. నా ఫ్రెండ్ సర్కిల్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నాతో రిమైన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ సాగరే. ఆల్ ఐ కెన్ సే ఇస్ జస్ట్ థ్యాంక్స్ మ్యాన్. ఐ మీన్ టు బీ. ఇంపాక్ట్ అనేది చాలా చిన్న పదం నువ్వు నాకు చేసిన అన్నిటితో పోలిస్తే. మేబీ ఒక్క లైన్లో చెప్పాలంటే యూ కేమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేడ్ ఇట్ బ్యూటిఫుల్. నాట్ ఈవెన్ ఎగ్జాగరేట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంటర్లో నేను సాడ్గా ఉన్నాను, చాలా స్ట్రెస్లో ఉన్నాను అని చూసి నా దగ్గరకు వచ్చి మోటివేషన్ ఇచ్చావు. ఏ రేంజ్ మోటివేషన్ ఇచ్చావు కానీ నాకు ఆ ఎగ్జామ్ 292 వచ్చి ఫుల్ హవా అయింది. ఆల్ ది క్రెడిట్ గోస్ టు యూ. నేను లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడూ లో ఫీల్ అయినా ఎవ్రీ సింగిల్ టైమ్ యూ ఆర్ దేర్ టు సపోర్ట్ మీ. కెరియర్ అండ్ ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ నువ్వు చాలా సెటిల్ గా బ్యాలెన్స్ చేస్తావు అనమాట. ఆ బ్యాలెన్స్ చేసే విధానం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, బోత్ కెరియర్ పరంగా ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చాలా సెటిల్ గా నీట్ గా హ్యాండిల్ చేసుకుని. అండ్ నువ్వు ఆల్రెడీ అప్పటికి నా మెంటర్ అయిపోయావు బికాస్ యూఆర్ 1 year ahead ఆఫ్ మీ. నన్ను నేర్చుకోమని చెప్పడం కానీ ఆర్ ఎల్స్ నాకు పిఎస్సిపి అవి అర్థం కానప్పుడు ఎవ్రీ సింగిల్ టైం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నాకు కంప్లీట్గా నా కాలేజ్ మొత్తానికి నువ్వే మెంటర్. అండ్ దెన్ ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చింది. నాకు ఇంటర్న్షిప్ పీరియడ్, నీకు ఆల్రెడీ అప్పటికి పిపిఓ వచ్చింది. జనాలందరూ చిల్ కొడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్లో చదవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యూ కుడ్ హ్యావ్ ఆల్సో డన్ దట్, బట్ యూ చోస్ టు హెల్ప్ మీ ఇన్స్టెడ్ మీ అండ్ వికాస్. సీరియస్లీ అది నాకు చాలా చాలా మెమరబుల్ ఇన్సిడెంట్. ట్రైయింగ్ టు రిమెంబర్ లాట్ ఆఫ్ థింగ్స్. అలా మర్చిపోయాను నేను, బట్ మూమెంట్స్ మర్చిపోకపోయినా వాటి ఇంపాక్ట్స్ ఎప్పుడు గుర్తుంటాయి. ఇవన్నీ నాకు ఇంపాక్టెడ్ కాబట్టి నాకు గుర్తుంటాయి. ఇవన్నీ నార్మల్ పాసింగ్ క్లౌడ్ సీన్స్ అవ్వచ్చేమో మీ లైఫ్ లో, బట్ వన్ థింగ్, ఒక ఫిజిక్స్ ప్రాబ్లం అడుగుతున్నప్పుడు ఆ డయాగ్రామ్ నాకు అసలు నమ్మ రావట్లేదు. ఆ స్కేల్ తో లెంత్ కొలిచేసి అదే ఆన్సర్. ఇప్పుడు అమ్మ నేను ఆ రోజు మాత్రం ఐ రియలీ ఫెల్ గ్రేట్ఫుల్ దట్ యూఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ దెన్ తర్వాత ఇంకా నేను చెప్పక్కర్లే, ఎవ్రీ సింగిల్ టైం నువ్వు నాకు ఉన్నావు. అండ్ టు సమ్ ఇట్ అప్, నాకు ఇప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ తెలిసినా అండ్ ఏ గుడ్ న్యూస్ తెలిసినా నేను కాల్ చేసే ఫస్ట్ పర్సన్ నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.